వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లో మనము ఎకానమిస్ట్ లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ గురించి చూడాలి. ఇది ఆర్టికల్ యూసీసీ గురించి, యూనిఫామ్ సివిల్ కోడ్ కి సంబంధించి వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్. షుడ్ ఎవ్రీ ఇండియన్ ఫాలో ద సేమ్ రూల్ అని పెట్టారు. అంటే ప్రతి ఇండియన్ కి ఇది వర్తిస్తుందా అని పూర్తిగా యూసీసీని నెగెట్ చేస్తున్నారు, దాన్ని పూర్తిగా విమర్శిస్తూ రాసినటువంటి ఒక నెగటివ్ కథనం. అదే సమయంలో ఇదే ఎకానమిస్ట్ ఇంకోవైపు చూస్తేనేమో ముస్లిం ఫ్యామిలీ లా ఇస్ ఎ కనండ్రమ్ ఫర్ దోస్ హూ మేక్ ద లాస్ ఆఫ్ ద ల్యాండ్. ఫర్ బ్రిటిష్ కోర్ట్స్ ఇస్లామిక్ ఫ్యామిలీ లా పోజెస్ ప్రాబ్లమ్స్. ఇది బ్రిటన్ లో అయితే ఒక లెక్క, ఇస్లామిక్ లా వల్ల ఏం జరుగుతుంది, ఎట్లా అవుతుంది అనేది చెప్పడానికి. ఇక్కడేమో యూసీసీ గురించి ఇలాంటి వర్షన్. సో ఈ హిపోక్రసీని మీరైతేనే సరిగ్గా ఎండగట్టగలరు. ఇప్పుడు ఈ రెండు వాళ్ళే ఎకానమిస్ట్ లోనే రెండు ఆర్టికల్స్ వేరు వేరు కథనాలు వచ్చిన పరిస్థితి ఒక అంశానికి సంబంధించి. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దీంట్లో చూస్తే కనుక కిందేం రాశారు, లాస్ట్ వర్డ్ మనం చదివితే అర్థమవుతుంది. ద రూలింగ్ పార్టీస్ apparently liberal argument for making everyone marry, divorce and inherit like Hindus. కీలకమైన పదం లైక్ హిందూస్ అంటే ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ కాదు, హిందూ సివిల్ కోడ్ అని ఫస్ట్ వాడు నిర్ణయించాడు ఎకానమిస్ట్. రెండు, వాడు ఏమంటున్నాడంటే ఎందుకు అందరికీ ఒకటే రూల్ వర్తించాలి, ఎందుకు భిన్నమైన రూల్స్ ఎందుకు ఉండకూడదు అంటాడు. అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్లు ఎంత ఫ్యాలసీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకటే రూల్ ఉండాలి అందరికీ, అది హిందూ రూల్ ఉండకూడదు అన్నామంటే నేను ఒప్పుకుంటాను. రైట్, ఏదో సెక్యులర్ రూల్ ఉండాలి అన్నామంటే కూడా ఒప్పుకుంటాను. ఒకటే రూల్ ఉండాలి అని నువ్వు ఆర్గ్యుమెంట్ చేయదలుచుకున్నప్పుడు అది మీరు ఇప్పుడు భారత ప్రభుత్వం చేస్తోంది హిందూ చట్టము అని నువ్వు అన్నావంటే అర్థం చేసుకోవచ్చు. ఆహా కాదు, ఒకటే చట్టం ఎందుకు ఉండాలి అని ప్రశ్నించావు. అంటే ఏంటి, ముస్లింలకు వేరే చట్టము, హిందువులకు వేరే చట్టం ఉండాలి అని నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు. నెక్స్ట్ స్లైడ్కి వచ్చేసరికి ముస్లిం చట్టం అన్నది బ్రిటిష్ చట్టంలో అది పనికిరాదు అని అంటున్నాడు. కింద ఏమంటున్నాడు, ఫర్ బ్రిటిష్ కోర్ట్స్ ఇస్లామిక్ ఫ్యామిలీ లా పోజెస్ ప్రాబ్లమ్స్. అంటే అక్కడేమో ఒక రెండు చట్టాలు ఎందుకు ఉండకూడదు అని ఆర్గ్యూ చేస్తావు, ఇక్కడ రెండు చట్టాలు ఉండకూడదు అంటారు. ఫస్ట్ నువ్వు ఒక స్టాండ్ తీసుకో, ఒకటే చట్టం ఉండాలి అని ఒప్పుకో. ఫస్ట్ అది ఒప్పుకుంటావా? ఒప్పుకుంటే అది హిందూ చట్టమా హిందూ చట్టం కాదా ఫ్యాక్ట్స్ తో ప్రూవ్ చేయి. నలుగురిని పెళ్లి చేసుకోవడం, ఒకరిని పెళ్లి చేసుకోవడం, ఇది హిందూ ముస్లిం సంబంధించిందా లేదా ఒక సెక్యులర్ చట్టానికి సంబంధించిందా? ఇన్హెరిటెన్స్, డివోర్స్, ఈ అంశాలకు సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు అవి సెక్యులర్ రూల్స్ ప్రకారం ఉన్నాయా లేదా హిందూ మితాక్షర స్కూల్ ఆఫ్ దీని ప్రకారం ఉన్నాయా? హిందూ పద్ధతి ప్రకారం వెళ్తే కనుక బహుభార్యలు పెట్టుకోవడం అనేది హిందూ ధర్మం ఏం వ్యతిరేకించలేదు. ఎంతో మంది మన హీరోస్ చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా భార్యలు ఉండేవాళ్ళు. అలాగే ద్రౌపది భర్తలు కూడా 5 మంది భర్తలతో ఉండేది ఆవిడ. అశ్విని దేవతలు ఇద్దరికి ఒకటే భార్య ఉండేది. కాబట్టి పాలిగామీ, పాలియాండ్రీ ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేసినటువంటి సంస్కృతి మనది. కానీ ఈరోజు మన మోనోగామీ అన్నది మన చట్టంలో ఉంది. ఇది హిందూ చట్టమా లేకపోతే ఇది సెక్యులర్ చట్టమా? ఎకానమిస్ట్ ని డిసైడ్ చేయమని చెప్పాలి. సో ఏ ఆధారంగా వీళ్ళు హిందూ అని చెప్తున్నారు? ఎంత హిపోక్రేట్స్. వాళ్ళ చట్టాలు వచ్చేసరికి మాత్రం ముస్లిం చట్టం వచ్చి దీన్ని ఏదో చేసేస్తున్నారు, టేక్ ఓవర్ చేస్తున్నారు అని చెప్తున్నారు. కానీ హిందూ అంశాలు వచ్చేసరికి మాత్రం వీళ్ళకి తెలియదు, ఇటువంటి సటిల్ వే తీసుకొస్తారు. అబ్సల్యూట్ హిపోక్రేట్స్. ఎంత కన్ఫ్యూషన్. ఒక చట్టం అవునా కదా తెలియదు, ఒక సైడ్ ఏమో రెండు చట్టాలు అంటారు, ఒకదేమో ఒక చట్టం అంటారు, ఇంకోటి హిందూ పద్ధతులు అంటాడు. హిందూ పద్ధతులా కాదా? హిందూ పద్ధతులు ఏంటి తెలుసా నీకు? ఇప్పుడున్న చట్టం నిజంగా హిందూ పద్ధతులా తెలియదు కానీ కామెంట్ చేస్తాడు. ఇస్లామిక్ పద్ధతులు అంటాడు. ఇస్లామిక్ పద్ధతులు, ఇస్లామిక్ చట్టం ప్రకారం కొన్ని అవసరాలు, కొన్ని ఇంటర్ప్రిటేషన్స్ చేయవలసిన అవసరం ఉన్నప్పుడు దాంట్లో కొన్ని పొందుపరచాల్సిన అవసరం కూడా ఉండొచ్చు, అక్కడ మనకు తెలియదు. ఫర్ ఇన్స్టెన్స్ ఇస్లామిక్ చట్టానికి వ్యతిరేకంగా మీరు ఏమైనా చట్టాలు చేశారు అక్కడ బ్రిటన్ లో? షరియా లా అక్కడ లేదా ఈరోజు? ఫర్ ఇన్స్టెన్స్ చిన్నాన్న కూతుర్ని, పిన్ని కూతుర్ని వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు కదా, బ్రిటిష్ చట్టం ప్రకారం దాన్ని నిషేధిస్తున్నారా మీరు? చేయట్లేదే. ఎందుకు చేయట్లేదు మరి? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక హిపోక్రాటిక్ దృష్టితోటి భారతదేశం హిందువులు అనేసరికి నీచ భావన, అదే బ్రిటిష్ ప్రభుత్వం అనేసరికి మేము చాలా పారదర్శకంగా ఉన్నాం, మేము చాలా లిబరల్, మేము చాలా అకామిడేటివ్, మేము చాలా గొప్పవాళ్ళం అన్నటువంటి ఒక సూపర్ మేసిస్ట్ భావజాలన భావం అంతా మనకి ఇటువంటి పనికిమాలిన ఈ మీడియాలో కనిపిస్తుంది.
గతంలో మనం వీళ్ళు వేసే రిపోర్ట్ చూసి మనం భయపడేవాళ్ళం, మనం చాలా అవమానపడేవాళ్ళం. అయ్యో మన సమాజం ఇంత నీచ నికృష్టపు పరిస్థితుల్లో ఉందా అనుకునేది. ఈ రోజు వాళ్ళ సర్టిఫికేట్ కోసం మనం వెయిట్ చేయడం, వీళ్ళ హిపోక్రసీని ఎక్స్పోజ్ చేస్తున్నాం.